ఇంకోటి ఇప్పుడు మెటబాలిక్ డిజార్డర్, కీటోజెనిక్ డైట్, షుగర్, క్యాన్సర్. చూడండి, ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ ఫాస్ట్ డివైడింగ్ కాబట్టి వాటికి గ్లూకోజ్ అనేది అవసరం. బాడీలో దేనికన్నా కూడా మెటబాలిజం అల్టిమేట్ గా గ్లూకోజే అవసరం, రైట్? కరెన్సీ ఇస్ అల్టిమేట్లీ గ్లూకోజే. గ్లూకోజ్ నుంచి కన్వర్షన్ అవుతుంది. ఇప్పుడు మీరు షుగర్ తీసుకోకపోయినంత మాత్రాన బాడీలో షుగర్ ప్రొడ్యూస్ అవ్వదని ఏం లేదు. ఫ్యాట్ నుంచి కూడా షుగర్ ప్రొడ్యూస్ అవుతుంది, ప్రోటీన్ నుంచి కూడా షుగర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం స్టార్వ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అవుతుంది, రైట్? అదే తప్ప మనం స్టార్వ్ చేసినంత మాత్రాన ఇంక ఓన్లీ క్యాన్సర్ కణాలు మాత్రం చనిపోతాయి అలాగనుకుంటే ఇంక ఈ ట్రీట్మెంట్ ఎందుకండి, కీమోథెరపీలు ఎందుకు, రేడియేషన్ ఎందుకు, సర్జరీ ఎందుకు? ఉట్టి కీటో డైట్ ఫాలో చేస్తే క్యాన్సర్ అన్ని పోవాల్సిందేగా. సో ఇవన్నీ ఏంటంటే మంచి ఎక్సెస్ షుగర్ మంచిది కాదు, దట్స్ ఓకే. బట్ షుగర్ మానేస్తే క్యాన్సర్ పోతుంది ట్రీట్మెంట్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, మన ఓవరాల్ హెల్త్ కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ బాగుండాలా, బ్యాలెన్స్డ్గా డైట్ తీసుకోవాలనేది వెరీ గుడ్ ప్రిన్సిపల్, కరెక్ట్. అది దర్ ఇస్ నో డౌట్ ఆన్ ఇట్. కార్బ్ తక్కువ తీసుకుంటే బాడీలో ఏమవుతుంది, ఫ్యాట్ ఎక్కువగా లైస్ అవుతుంది, ఫ్యాట్ని షుగర్ కోసం బాడీ వాడుకుంటుంది. సో ఒబెసిటీ తగ్గుతుంది, మంచిదే. సో డైట్ చేయడం మంచిదే, హెల్దీ డైటరీ ప్రాక్టీస్ పెట్టుకోవడం మంచిదే. కానీ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రీట్మెంట్. ప్రజలు చాలా మంది ఏమనుకుంటారు, జబ్బు రాగానే ఇంకా కీటో డైట్ తీసుకుంటే నాకు ఇంకా పోతుందని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. తర్వాత అది ఇంకా ముదిరిపోయి లేట్ స్టేజ్ అయ్యాక అప్పుడు మన దగ్గరికి వస్తుంటారు.